ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఫైనల్గా మన ఇండియాలో వచ్చేసి మన ఇండియన్ వాట్సాప్ అనేది లాంచ్ అనేది కావడం జరిగిందనమాట. దీని యొక్క ఫీచర్స్ మీరు చూశారనుకోండి, నిజంగా ఫిదా అనేది అయిపోతారు ఫ్రెండ్స్. అంత అద్భుతమైన ఫీచర్స్తో మన డేటా ఎంతగా సెక్యూర్ అవ్వడం జరుగుతుందంటే నిజంగా మీరు షాక్ అవుతారు ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ అప్లికేషన్ని చూసిన తర్వాత. ఇది దాదాపుగా ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ని, రియల్ వాట్సాప్ని కూడా తలదన్నే విధంగా ఉందన్నమాట. ఒక్కసారి మనం కనుక దీన్ని సపోర్ట్ చేసినట్లయితే ప్రజెంట్ మనం వాడుతున్న వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నిటినీ మనం ఫ్యూచర్లో యూజ్ అనేది చేయమన్నమాట. అంత అద్భుతమైన ఫీచర్స్తో ఈ అప్లికేషన్ అయితే ముందుకు రావడం జరిగిందనమాట. దీన్ని రీసెంట్గా మన ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు దీన్ని రిలీజ్ అనేది చేయడం జరిగిందనమాట. దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, మనం దాంట్లో ఏ విధంగా లాగిన్ అవ్వచ్చు, దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. నేను వచ్చేసి ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ఎలిమెంట్స్ అనమాట. పేరే ఎలిమెంట్స్. కింద డిస్క్రిప్షన్లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. మీకు ప్లే స్టోర్లో సరిగా దొరకకపోవచ్చు, అందు గురించే స్పెషల్ లింక్ నేను కింద ఇవ్వడం జరిగింది అనమాట. మీరు వన్స్ టైప్ మీద ట్యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా దీన్ని ఓపెన్ చేయగానే మనకు స్టార్టింగ్లో మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోమంటుందన్నమాట. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీకు సంబంధించిన ఏదో ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకున్న ఆన్ ది స్పాట్లో మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇది కంప్లీట్లీ ఇండియన్ అప్లికేషన్. కింద చూసుకున్నట్లయితే మనకు 5 రకాల ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇది హబ్ అన్నమాట. ఈ హబ్లో చూసుకున్నట్లయితే మీరు ఏదైనా న్యూస్ చదవాలని కూడా చదువుకోవచ్చు. మీకు సంబంధించింది, మీరు హెల్త్కి సంబంధించింది, బ్యూటీకి సంబంధించింది, అదేవిధంగా బాలీవుడ్కి, హాలీవుడ్కి, టాలీవుడ్కి సంబంధించిన ఎలాంటి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి మనం విత్ పేపర్ చదువుతాం చూడండి, అదే రేంజ్లో మనం ఇక్కడ నుంచి చదువుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు ఫస్ట్ వన్ ఆప్షన్ ఈ విధంగా పనిచేయడం జరుగుతుంది. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఇది సోషల్ గా అనమాట. ఇది కంప్లీట్ గా ఫేస్బుక్ లాగా పనిచేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీకు సంబంధించిన పోస్టులని మీరు ఇక్కడ నుంచి యాడ్ చేయొచ్చు. అదేవిధంగా వేరే వాళ్ళు పెట్టిన పోస్టులను మీరు ఇక్కడ నుంచి డిస్కవర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడనే మీరు యాడ్ చేయాలనుకుంటే మీకు నచ్చింది, మీరు వాట్సాప్లో స్టేటస్ ఏ విధంగా అప్డేట్ చేస్తారో అదేవిధంగా మీకు నచ్చిన లెటర్స్ని ఈ విధంగా రాసి మీరు సింపుల్గా మీరు మాత్రమే చూడాలా, లేదనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చూడాలా, అదేవిధంగా ప్రతి ఒక్కరు చూడాలా అనేది ఇక్కడ నుంచి మీరు ఆప్షన్ని చూస్ అనేది చేసుకోండి. మీరు కావాలనుకుంటే మీ గ్యాలరీలో ఉన్నటువంటి ఫొటోస్ని, వీడియోస్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు దీంట్లో షేర్ అనే విధంగా పోస్ట్ చేసిన ఆన్ ది స్పాట్లో ఇది పోస్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను 2 పోస్టులను అయితే ఇప్పుడే పోస్ట్ అనేది చేయడం జరిగింది అనమాట. దీంతో పాటుగా నెక్స్ట్ వన్ ఫీచర్ ఏంటంటే ఇది వాట్సాప్కి సంబంధించిన ఫీచర్ అనమాట. కంప్లీట్గా ఇది ఇండియన్ వాట్సాప్ లాగా పనిచేయడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు, మీరు ఎలా కావాలి అనుకుంటే అలా యూజ్ అనేది చేయొచ్చు. కంప్లీట్గా మీరు వాట్సాప్లో ఏ విధంగా టైప్ చేసి ఎదుటి వాళ్ళకి సెండ్ చేస్తారో అదే విధంగా సెండ్ అనేది చేయవచ్చు. దీంతో పాటుగా ఇక్కడనే మీరు అటాచ్మెంట్ ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే కెమెరా నుంచి, గ్యాలరీ నుంచి మీకు సంబంధించిన డాక్యుమెంట్ని డైరెక్ట్గా ఇక్కడ నుంచి అటాచ్ అనేది చేయొచ్చు అనమాట. దీంతో పాటుగా మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచే వాట్సాప్ లాగా మీరు కెమెరాతో ఫొటోస్ తీయచ్చు. ఇక్కడనే మీకు వాయిస్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. సింపుల్గా ఈ విధంగా ట్యాప్ చేసి పట్టుకున్న ఆన్ ది స్పాట్లో ఎదుటి వాళ్ళకు ఆ వాయిస్ మెసేజ్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా మనకు వాట్సాప్లో ఏ విధంగా ఫీచర్స్ ఉంటాయో అదేవిధంగా ఇక్కడ మీరు మెసేజ్ చూసుకోవచ్చు. ఆల్ మెసేజెస్ ఆర్ ఎన్క్రిప్టెడ్ టు సెక్యూర్. మీరు చూసుకోవచ్చు, ప్రతి ఒక్క మెసేజెస్ మనకు తెలియకుండా ఎదుటి వాళ్ళు చూడడానికి ఇంత కూడా ఛాన్స్ అనేది ఉండడం జరగదనమాట. ఈ విధంగా మనకు ఈ థర్డ్ వన్ ఆప్షన్ అయితే పనిచేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఫోర్త్ వన్ ఆప్షన్ చూసుకున్నట్లయితే అలర్ట్ అన్నమాట. మీకు ఫేస్బుక్లో మనం ఏ విధంగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించుకుంటామో అదేవిధంగా ఇది ఇప్పుడిప్పుడే మనకు లాంచ్ అవ్వడం జరిగింది కాబట్టి దీంట్లో మనకు పెద్దగా ఎవరు కనిపించరన్నమాట. ఇప్పుడిప్పుడే దీన్ని కొన్ని లక్షల మంది డౌన్లోడ్ చేసి యూజ్ అనేది చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మనకు లాంచ్ అవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అది ఆ రిక్వెస్ట్ని మనం యాక్సెప్ట్ చేశామా, డియాక్టివేట్ చేశామా అనేది మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మీకు సంబంధించిన ప్రొఫైల్ పిక్ని మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. మీరు ఎన్ని పోస్ట్
వసూలు చేశారు, దీంట్లో ఏమేమి అప్లోడ్ చేశారు అనేది మొత్తం బయోడేటా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట. దీంతో పాటుగా ఇక్కడ మీకు సంబంధించిన అకౌంట్ సెట్టింగ్ లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ నుంచి మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీకు సంబంధించిన ఏదైనా ఫేవరెట్, మీకు సంబంధించిన మెయిల్ ఐడి సెట్ చేసుకోవచ్చు, మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. దీంతో పాటుగా ఇలా మీరు ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే మీ అకౌంట్ని డెలీట్ చేసుకోవచ్చు, మీ పాస్వర్డ్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మీరు ప్రజెంట్ ఎవరైనా వీడియోస్ని పోస్ట్ చేశారనుకోండి, అది మీకు నోటిఫికేషన్గా రావాలా లేదా, మీకు ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే ఆ నోటిఫికేషన్ రావాలా వద్దా అనేది మీరు ఇక్కడ నుంచి కంప్లీట్గా సెట్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంతో పాటుగా చాట్ మీడియా సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే ఎవరైనా సరే ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో డైరెక్ట్గా ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో మనం చేసే విధంగా ఎవరైనా పోస్టులు వీడియోలు పెట్టారనుకోండి, అవి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోవాలా లేదా అనేది ఆటోమేటిక్గా ఇక్కడనే మనకు ఆల్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. దీంతో పాటుగా సింక్ మై ఫోన్ బుక్ ఆప్షన్ ఉంటుందన్నమాట. దీనిపైన క్లిక్ చేసినట్లయితే దీన్ని ఎంతమంది యూజ్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడనే కనిపించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు 5-4 మెంబర్స్ అయితే ఇప్పుడిప్పుడే దీన్ని డౌన్లోడ్ చేయడం జరిగింది కాబట్టి మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. దీంతో పాటుగా మీకు సంబంధించిన రెస్పాన్సిబుల్ డిస్కవరీ పాలసీస్ ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ నుంచి కావాలనుకుంటే చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు పోస్ట్ చేసేదాన్ని ఎవరెవరు చదవాలి ఏం కథ అనేది మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడనే మీకు అవైలబుల్ ఉంటాయన్నమాట. మీరు కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా యూజర్ నేమ్ లాంటివి పెట్టుకుంటారు చూడండి, వాటిని ఇక్కడ మనం సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనకు ఏమని సెర్చ్ చేసినట్లయితే మన యొక్క ప్రొఫైల్ పిక్ రావాలి, మనకు సంబంధించిన ఐడి రావాలి అనేది మీకు సంబంధించిన సపరేట్ ఐడిని కూడా దీంట్లో సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఎన్నో ఫీచర్స్తో ఈ అప్లికేషన్ అనేది ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు డౌన్లోడ్ చేసి చూడండి, నిజంగా ఫిదా అనేది అయిపోతారు ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. వన్స్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.